ప్రగతి ప్రణాళిక వార్డు సభలు నిర్వహించడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ రాజు మాట్లాడుతూ వార్డుల్లో వర్షాలు కురుస్తున్న సమయంలో ఎలాంటి నీరు నిల్వ ఉండకుండా సీజన్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు పడాలని చెప్పి అధికారులకు సూచన చేశారు. అదే కాకుండా 18 సంవత్సరాలు నిండిన అమ్మాయిలకు కాంగ్రెస్ పార్టీ తరఫున చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా పంపిణీ చేశారు. ఇందులో భాగంగా అన్ని శాఖల అధికారులు, మున్సిపల్ సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. సంబంధించిన వాళ్ళు కూడా అందరూ కూడా పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశం. మాకు సంబంధించినటువంటి విషయాలలో ముఖ్యంగా 3 విషయాలు ఉన్నాయి. ఒకటేమో డ్రగ్స్ అంటే మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు ఎవరు కూడా సేవించాలి తరఫున కూడా చేస్తున్నాము. అయితే వాళ్ళకు మన పిల్లలు ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళు స్కూళ్ళలో పోయేవాళ్ళు, కాలేజీలలో పోయేవాళ్ళు 18 సంవత్సరాల తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లల పట్ల కొద్దిగా వాళ్ళు సెల్ ఫోన్లు అవి ఇవి వాడడంతో ఇన్స్టాగ్రామ్లని, ఫేస్బుక్లని రకరకాల వాళ్ళు అడిక్ట్ అయిపోయి ఇతర కొత్త వ్యక్తులతో కూడా స్నేహాలు చేయడం, కొత్త వ్యక్తులకు నంబర్లు ఇవ్వడం, కొత్త వ్యక్తులకు గొంతులలో వాటర్ ఇస్తాయి. ఏ వాటర్ అవి? డ్రైనేజ్ వాటర్. ఆ డ్రైనేజ్ వాటర్ ఇస్తే ఏమొస్తాయి? అక్కడికి దోమలు, ఈగలు, ఇతర కీటకాలు వస్తాయి. అవి అక్కడి నుంచి ఎక్కడికి వస్తాయి? మళ్ళీ మన ఇళ్ళకి వస్తాయి కదా. మన ఇళ్ళకి వస్తే అప్పుడు ఏమైంది? దాంతో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, విష జ్వరాలు, దగ్గులు, జలుబు ఇంతకు మేడం చెప్పింది. అవునా? మరి దానికి పూర్తి బాధ్యత మనది. మన ఇల్లు బాగుండాలి, ఇంటి పక్కన పరిసరాలు కూడా బాగుండాలి, మన గల్లీ బాగుండాలి. అట్లనే అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం. అక్కడ కాదు మనం ఏదో చెత్త అని చెప్పి మూలంగా వారేస్తాం. కాకపోతే ఏమైతే వర్షం కొడితే కంపు తయారైతుంది, కంపకి దోమలు ఎదుగుతారు. సో మీరు ఖచ్చితంగా చెత్తను బయటకు వేయకండి. ఒక రోజు తప్ప ఒక రోజు ఆటో వస్తుంది. ఖచ్చితంగా మీకు చెత్త ఆటోకి వేయండి. ఇంకా వీధి స్తంభాలకు ప్రతి ఒక్క స్తంభానికి వర్షాకాలం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క స్తంభానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో ఎస్ఐజీ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళకి చీరలు, ఇంద్రమ్మ చీరలు ఇవ్వడం జరిగింది. కానీ మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది గౌరవ శాసనసభ్యుల నాయకత్వంలో మరి ఎవరైతే 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క ఆడపడుచుకు చీర అనే ఉద్దేశంతో మరి ఈరోజు చీర పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేస్తుంది. మీలో ఎవరు అదరే పడవద్దు. ప్రతి ఒక్క చీర వస్తుంది. ఇక్కడ ఆర్పీ గారు ఉంటారు. ప్రతి ఒక్క మేడం చీర ఇవ్వాలి. ఓకేనా? 18 సంవత్సరాలు నిండా అమ్మ అందరికీ చీర ఇవ్వాలి. మరి ఇంకా కూడా ఏమైనా అటువంటి సమస్యలు ఉంటే మొదలు తీసుకొస్తే గౌరవ శాసనసభ్యుల నాయకత్వం చేస్తామని తెలియజేసుకుంటూ మరి నన్ను ఇంకా ఆహ్వానించి